ఇప్పటికే వైసీపీ నేతలకి వరుస షాకుల మీద షాకులు, నోటీసులు, అరెస్టులు చాలా చూసాం ఈ రెండేళ్లలో. అయితే ఇప్పుడు తాజాగా బెయిలబుల్ వారెంట్లతో ఇప్పుడు వైసీపీ నేత కాకానికి, అంటే ఎందుకు అంటే ఆయన గత కొద్ది రోజులుగా విచారణకి హాజరు కావట్లేదు. ఫోర్జరీ పత్రాల కేసులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి అంటూ నకిలీ పత్రాలు చేయడం, ఈ నేపథ్యంలో కాకాని చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎప్పుడు 2016లో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో. ఈ కేసు నెల్లూరులోని 4వ ఏజేఎంఎఫ్సి కోర్టు నుంచి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి అయితే బదిలీ అయింది. ఇది తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. అయితే న్యాయస్థానానికి హాజరు కావాలని కాకాని సహా 4 నిందితులకు సమన్లు కూడా జారీ అయ్యాయి. వైసీపీ నేతలు కోర్టుకి రాలేదు, మిగిలిన నిందితులు అయితే హాజరయ్యారు, కాకాని అయితే రాలేదు. ఈ నేపథ్యంలో కాకానికి బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ తదుపరి విచారణ 30వ తేదీకి అయితే కోర్టు వాయిదా వేసింది. ఈసారి అంటే ఇవి బెయిలబుల్ వారెంట్లే, నాన్ బెయిలబుల్ అయితే కాదు. అంటే దీని మీద మళ్ళీ ఇంకో కేసు రాకపోతే కనుక ఈసారి రావాలి, హాజరు కావాలి అనేది. కాకపోతే నిజంగా ఆ ఫోర్జరీ పత్రాలు సృష్టించారు అనే దానిలో ఈయన హాజరు అవ్వకపోతే కనుక రేపొద్దున సోమిరెడ్డి గారు అదే చెప్తారు, లేదు అదిగో అది దొంగ, అలా నిజంగా ఫోర్జరీ చేశాడు కాబట్టి ఇప్పుడు దొంగలా దాక్కుంటున్నాడు అనేది. ఆ విమర్శలకు అవకాశం ఇవ్వడం ఎందుకు, వెళ్తే అయిపోద్ది కదా.